మాడుగుల నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది అనడంలో సందేహం లేదు. దేవరాపల్లి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్ రావు తన అనుచర వర్గంతో భారీ బహిరంగ సభ నిర్వహించి సీఎం రమేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు వందలాది మంది వైసీపీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మండలంలోని 27 పంచాయతీల్లో గట్టిపట్టు ఉన్న నేతగా భాస్కర్ రావుకు పేరు ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా సుమారు 10,000కు పైగా ఓట్లు ప్రభావం చేసే సత్తా కలిగిన కిలాపర్తి భాస్కర్ రావు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో బండారు గెలుపు ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సందర్భంగా కిలపర్తి మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చేరిన కిలపర్తి భాస్కర్ రావుకు జిల్లా నేతగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏ విధంగా పార్టీలో ఎవరు ఊహించినంత విధిగా ఆయన గౌరవం ఉంటుంది. ఆయన ఏ విధంగా డెవలప్ చేయాలా రాజకీయంగా అది మాకు వదిలేయండి, మేము చూసుకుంటాము, నా గుండెల్లో పెట్టి చూసుకుంటాము. రామూర్తి నాయుడు గారు కానీ సత్యనారాయణమూర్తి గారిని తెలియజేస్తూ వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారి భవిష్యత్తు బాగుండాలని వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటూ అయ్యా మరి మాడుగులకు సంబంధించి రెండు విషయాలు మాట్లాడాలంటే మన ఎన్ఏడి ఉమ్మడి ప్రచార సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి, అలాగే మావయ్య గారు మాడుగుల శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి మావయ్య గారు బండారు సత్యనారాయణమూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దలకు, బీజేపీ పెద్దలకు, జనసేన పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి 3 పార్టీ కార్యకర్తలకు, ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. తప్పనిసరిగా మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతో శ్రమ వచ్చి ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అయ్యా మరి మాడుగులకు సంబంధించి రెండు విషయాలు మాట్లాడాలంటే మీతో సమస్యలు తీసుకొస్తున్నారండి. మరి లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు ఇప్పుడు దాకా కూడా మరి ఒక డిప్యూటీ సీఎం గా పనిచేసి మరి ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసి ఆయన ఉండి ఇక్కడ లోకల్ గా ఉండి సాధించింది ఏంటని మీ సభాముఖంగా అడుగుతున్నానండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కనీసం ఇక్కడ మనకి సంక్రాంతి సంబరాలు చేసుకుంటే కనీసం అక్కడ సంబరాలు సరదాగా చేసుకోవడానికి ఒక పర్మిషన్ కూడా తెచ్చలేని వ్యక్తి మరి లోకల్ నాన్ లోకల్ అనే వేలం తీసుకొస్తున్నారు. పక్కన ఉన్నటువంటి విజయనగరం జిల్లా వాయులో మంచి సంబరాలు చేసుకుంటే ఇక్కడ లేని పరిస్థితి. అలాగే మరి ఆయన ఏదో మరి మన మాడుగుల్ని అభివృద్ధి చేశాను, ఎంతో డెవలప్మెంట్ చేశాను అంటున్నారండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా ఆయన గత 3 సంవత్సరాలు మూడు ప్రయాణముగా ఎఫిడవిట్లు దాఖలు చేసినటువంటి ఎఫిడవిట్లు అండి. ఇది ఫస్ట్ సంవత్సరం ఆయన వేసినటువంటి ఎఫిడవిట్ 1,31,00,000 ఒక కారు వేశారండి. రెండోసారి 19 వేసినప్పుడు 1,41,00,000 ఒక కారు ఎఫిడవిట్ వేశారండి. ఈ రోజు ఎఫిడవిట్ లో 17 కోట్ల రూపాయలు ఆయన ఆస్తి 6 కార్లు మరి ఈ ఎఫిడవిట్ లో దాఖలు చేశారంటే ఆయన డెవలప్మెంట్ అయ్యాడా, మనం డెవలప్మెంట్ అయ్యాం. మీ అందరూ అర్థం చేసుకోవాలంటే 3,75,000 అంటే జీతం. మరి ఆయన చేసిన 2.5 కాలంలో మరి 3 లక్షల జీతంతోనే అంటే సుమారుగా ఈ 17 కోట్లు కూడా ప్రభుత్వం లెక్కండి. మన మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే సుమారుగా 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఆస్తి అండి ఇది. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడే సుమారుగా 20 సెంట్లు కొంటే ఒక సెంటు 10 లక్షల రూపాయలు కొంటే అదే సెంటు ఈయన గవర్నమెంట్ ల్యాక్ట్ లో 50,000 చూపించారు. అంటే ఎంత డబ్బు, ఎన్ని కార్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మరి ఏ రకంగా సంపాదించారు అనేది తేల్చారండి. అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఈ వెనకాల చర్చే వాళ్ళందరూ మా సార్ వేప చెట్టు కింద ఉంటారు అన్నారండి. వేప చెట్టుకుంటున్నది ఒకటే కూర్చోండి, ఒకటే మనిషి అండి. ఇక పక్కన ఎవరికే కుర్చీలు ఉండవు, ఎవరైనా నిలబడి
ఎంత నాయకుడు వచ్చినా, ఎంత వయసులో ఉన్న పెద్ద ఆయన వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆయన కూర్చోనండి ఇంకేం కూర్చోండి. అయితే మీరందరూ కూడా గమనించాలి, ఒక వేప చెట్టు కాడ కాకన్నా వేప చెట్టు కాడ వెనకాల ఉన్నటువంటి 7 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా చూడండి అమ్మా. కోరుతున్నాం. మరి వైసీపీ మా గత సర్పంచ్ గారు అందరికీ ఒకటే